పెద్ద న్యాయచిత్రం పెడతారు. నిజంగా చెప్పాలంటే శాస్త్రం ఏం చెప్తుంది, జ్యోతిష్య శాస్త్రం పంచాంగం దగ్గరంటే ఎవరైతే నిజంగా బిడ్డలు కంటారో వాళ్ళే నిజమైనటువంటి కోటీశ్వరులు, అదృష్టవంతులు. ఇట్లా చెప్పడం ఉంటుంది అందరం. అంటే కొడుకులు మన మనకి ఇద్దరు కొడుకులే కదా, మనకు ఒకటే కొడుకు కదా, ఎట్లా మరి ఫస్ట్ అని చెప్పాలి. అవునా కాదు? కాబట్టి నిజంగా చెప్పాలంటే వాస్తవంగా బిడ్డలు ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు అందరికి సంతానం దేవుడు బిడ్డలు ఇయ్యాడట. అదృష్టవంతులకు యోగం ఉన్న వాళ్ళకి మాత్రం సంతానం బిడ్డలు ఇస్తున్నట్టు వాళ్ళటువంటి యోగులు చెప్పిన శాస్త్రం చెప్తుంది మనం. కాబట్టి అటువంటి ఒక కన్యాదానం చేసిన అదృష్టం ఈరోజు కేవలం బిడ్డకే కాకుండా సాక్షాత్ పార్వతమ్మ వారికి కూడా అదృష్టం మేము మీరిద్దరు అదృష్టవంతులా కాదు. మరి కొత్త ఇల్లు రెడీ అయిపోయింది, ఇదే ఇల్లంతా పెళ్లి పందిరే, పందిరేసినాం అక్కడ పెళ్లి పందిరి రెడీ అయిపోయింది, ఇల్లు రెడీ అయిపోయింది. స్వామివారు వచ్చి కూర్చున్నారు. ఇద్దరు సమాజం ప్రవాహం చెప్తున్నాం. అవునా కానీ వీళ్ళకి తండ్రి గారు, తాతగారు, మరి ఇబ్బంది వారు, మరి అమ్మాయి యొక్క పూర్వపాలు ఏంటని చెప్పి అందరించి జోడించి తినాలి. దీన్ని మనం ఏమంటాం? ప్రవర అంటాం. ఏమంటామమ్మా? ఈ యొక్క ప్రవర విన్న వాళ్ళకి సమస్త తెలిసి తెలియజేసిన పాపాలు కానీ ఇతరత్వ దోషాలను తొలగిపోయిన శాస్త్రం. ఈ యొక్క ప్రవర వింటే చాలా ఆ స్వామి యొక్క తరతరాలు. ఓం నిరుస్తాగరవలియంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయా చ ప్రవరాన్విత పరా సదాశివ శర్మణోపోత్రాయ. వీళ్ళ యొక్క పేరు ఏం పేరమ్మా? సదాశివ శర్మ. అందరూ చెప్పాలి ఏం పేరు? కాశీ విశ్వేశ్వర శర్మణోపుత్రాయ. మరి శివుడు ఎవరి యొక్క పోతయా అని అంటే కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క కుమారుడు సాక్షాత్తు మన యొక్క పెళ్లి కొడుకు అనేటువంటి శివుడు అని చెప్పేసి శాస్త్రం. మరి పిల్లవాడు ఎవరయ్యా అంటే ఓం చతుస్సాగవర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ శ్రీ కేశగిరి నివాసినే ఆది మధ్యాంతరహితాయ శ్రీ రామలింగేశ్వర శర్మనే వరార్తిని కన్యాయ గుణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, పరావరణ చిదానంద పరాకర పంచాశేవాన్విత పరవాసుదేవ గోత్రోద్భవాయ. మరి మన పార్వతమ్మ వారి గోత్రం పేరు ఏంటంట? పరవాసుదేవ గోత్రము. ఏ గోత్రమమ్మ? పరవాసుదేవ గోత్రోద్భవీ. ఓం త్రికూట పర్వత మహారాజో వర్మణో నత్రీ. మరి పార్వతి వాళ్ళ యొక్క ముత్తాత గారి పేరు త్రికూట పర్వత మహార. అందరూ త్రికూట పర్వత మహారాజు ముత్తాతగా. బ్రాహ్మణే విశ్వమవతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వా స్వరూపిణి ఆది మధ్యాంతరహితాం శ్రీ భవాని శ్రీ దుర్గానామ్ని వరార్తిని కన్యా రుణి. మరి అమ్మాయి యొక్క పేరు ఏంటయ్యా అని అంటే అమ్మాయి యొక్క పేరు గోవింద. మరి కన్యాదానం చేయించడం జరిగింది. ఇద్దరు దంపతులు కూడా ఈ యొక్క పాద ప్రక్షాళన చేసిన తర్వాత ఇప్పుడు
నదీ జలకూడం అంటే జలకరా బెల్లం పెట్టి వధువు ముహూర్తకాలం ఏం చేస్తున్నాం బలం చంద్ర బలం దేవ విద్యా సావధాన కన్యాదాన సమయే హిరణ్యదాన గోదాన మహాదాన దక్షిణాదాన తుభ్యమహం సంప్రదరే నమః. జముల కాలంలో అమ్మాయికి పెళ్లి సంతానం పంపించుకుంటే హిరణ్యదానం బంగారు ఇస్తులు ఇప్పుడు ఇస్తున్నాం అనుకోండి బంగారు ఇస్తులు అంటే కిలకి హిరణ్యదాన గోదానం తెలుసా మీ అందరికీ అమ్మాయి ఇచ్చినప్పుడు ఆవులు కూడా ఇచ్చి కొట్టుకోలేట తెలుసా ఎవరికైనా గుర్తుంది అమ్మ ఆవులను కూడా ఒక 2-5 ఇచ్చి అతన్ని పంపిస్తున్నట ఎందుకో మరి అది దానం బట్టి అమ్మాయిని ఒకదాన్ని పంపదట హిరణ్యదానం గోదానం భూదానం భూములు కూడా ఎకరం నీకు ఒకరం నాకు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు. తాను గంధకం మొసహ